తిడతాను డౌట్ అనిపించలేదా మీకు ఎన్నాడు మీ ఎందుకు డౌట్ రాలేదు. డౌట్ ఎన్నోసార్లు పంచాయతీ చేసినారు. ఎన్నిసార్లు పంచాయతీ చేసిన తర్వాత ఇక నమ్మించి ఇక అక్కడ బస్తీల నుంచి పోతారు. 2 నెలలు 3 నెలలు ఉంటారు. బ్యాగులు బట్టలు వేసుకొని పోతారు. సామాను పట్టుకొని వేరే కాడ వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత పంచాయతీ చేసిర్రు. పంచాయతీ చేసి ఒకసారి ఇప్పుడు 6 నెలల కాడ నుంచి అసలే వ్యవస్థ బతలాడుతారు ఉంటే నువ్వు రావద్దు, నువ్వు వస్తే మాత్రం బాగుండేది అని మా బిడ్డ బెదిరిస్తారు. ఆడ చెప్తాంది. వాళ్ళు వెళ్ళిపోతారు. లేకపోతే ఫోన్ చేయాలన్నా పోలీసులు అంటే అనే వరకు పోలీసులు ఫోన్ చేసే వరకు వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడనే ఉంటారు బస్తీలో ఉండి ఇక మళ్ళీ వారం రోజులు 10 రోజులు 4 రోజుల వరకు వస్తానని బతలాడతారు. ఏదో నువ్వు వస్తే మాత్రం బాగుండేది, మేము అస్సలు రానియను, నువ్వు వాళ్ళ కాడనే ఉండు, వాళ్ళని సంతోషంగా వాళ్ళతోటి ఉండు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అటే ఉండు అని నాతో పెట్టుకుంటారని మా బిడ్డ చెప్తాను. 3 సంవత్సరాల నుంచి పంచాయతీ కోర్టులో పెట్టినాం, మహిళా మండలం పెట్టినాం, కుక్కడపల్లి మర్డర్ కేసు అని పెట్టినాం. అన్నీ చేసి మాకు చేత కాకుండా అయిపోయింది. అలసిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు 6 నెలల కాడ నుంచి వస్తలేదు. మళ్ళీ బతలాడుతున్నారు. మా కొడుకు అన్నీ ఉన్నది మా అక్కగానే. అయితే వాళ్ళు లేనప్పుడు వీళ్ళకు గెలకిస్తారు, ఏదో చెప్తారు, కొట్టి వెళ్ళిపోతారు. మా కొడుకు ఏదో పనికి పోతారు బయట, మా కొడుకు లేనప్పుడు కొడతారు, తిడతారు అన్న వెళ్ళిపోతారు. 2 కొడుకులు మా బిడ్డ ఇదే ముచ్చట సార్. 3 సంవత్సరాల కానుంచి మాత్రం బాధ పెడుతుంది. అమ్మాయితోటి ఉండు సంతోషంగా పెళ్లి చేసుకున్నావు, అమ్మాయితోటి ఉండి నువ్వు బతుకు, నీ ఇక వాళ్ళతోటి సంతోషంగా ఉండునని చెప్తాంది. మా ఇంట్లో రాకు, ఉరి శిక్ష పడాలి సార్, ఉరి శిక్ష పడాలి తప్పనిసరి. లేకపోతే నిన్ను కాదనంటే మా గొప్ప చెప్పింది సారు. ఉరి శిక్ష మాత్రం పడాలి ఆయనకు. మేము మొత్తం సరిపోయినాం. వాళ్ళతోటి మేము దమ్ము వచ్చింది. వాళ్ళకు మాత్రం మాకు నీ కాదనంటే మాకు ఉరి శిక్ష పడాలి. నాకు పట్టించి మాకు